ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి గండమర్ధన్ కొండల యొక్క ఆపరేషన్ జరగబోతున్నది. ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు ఆ యొక్క గండమర్ధన్ కొండలను చుట్టుముట్టి యాంటీ ఆపరేషన్ చేయబోతున్నారు. అక్కడ మావోయిస్టులు కొంతమంది షెల్టర్ తీసుకున్నట్టుగా వాళ్ళను అరెస్ట్ చేయడం అయినా కావచ్చు, లేకుంటే న్యూట్రల్ అయినా చేయడం జరగవచ్చు అని అక్కడ ఆ యొక్క ఆపరేషన్‌కు ఇన్‌చార్జ్‌గా ఉన్నటువంటి ఏడీజీపీ సంజీవ్ పాండా ఇవాళ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌కి అన్ని మీడియా సంస్థలకు అన్నిటికి కూడా ఈ యొక్క వార్తను తెలియజేసినటువంటి మీదట అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజల్లో భయం సహజంగానే రావచ్చు, ఉండవచ్చు. ఆ యొక్క కొండ చుట్టూ ఉన్నటువంటి 200 గ్రామాలు, ఆ యొక్క 200 గ్రామాలలో 50,000 మంది వరకు అక్కడ ఉన్నారు కూడా. ఎందుకంటే అవి ఆయుర్వేద మందులకు సంబంధించినటువంటి ఆ గుట్ట ప్రసిద్ధిగాంచినది. అయితే ఇప్పుడు ఈ పోలీస్ ఆపరేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యము మార్చ్ 31 2026 దగ్గరికి వస్తుంది కాబట్టి అక్కడ మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నారు అని స్పష్టమైనటువంటి ఇండికేషన్స్ పోలీసులకు ఉన్నట్టుగా వాళ్ళు తెలియజేస్తున్నట్టు మీదట ఫోర్స్ మొత్తాన్ని కూడా ఒకే చోట కేంద్రీకరించి అన్ని జిల్లా ఎస్పీస్ తోటి మాట్లాడుతూ ఆయన యొక్క ఈ యొక్క అతిపెద్ద ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టినట్టుగా ఇవాళ చెప్పారు. కాబట్టి అక్కడ మావోయిస్టులు నిజంగా ఉన్నారా? లేరా? అనేటువంటి అంశం అయితే ఎవరికీ తెలియదు. కాబట్టి అక్కడ ఏమి జరగబోతుంది? ఏ రకంగా ఉంటుంది ఆపరేషన్ అని అంటే సహజ సిద్ధంగానే జంగల్ మహల్ కానీ, మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఛత్తీస్‌గఢ్ అడవుల్లో కానీ అవన్నీ కూడా గత 2 సంవత్సరాల నుండి ఈ యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క కార్యకలాపాలు, వాళ్ళు చేస్తున్నటువంటి హింస, వాళ్ళ వల్ల జరుగుతున్నటువంటి నష్టము, ప్రజలు వలసపోతున్నటువంటి విధానాలు వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా తమ యొక్క పంతాన్ని నెగ్గించుకోవాలనుకున్నటువంటి ఆపరేషన్ కగారుకు నాయకత్వం వహిస్తున్నటువంటి అమిత్ షా బహుశా ఈ కార్యక్రమానికి కూడా ఆయనకు తెలియకుండా ఏమీ ఉండదు. దేశవ్యాప్తంగా హోమ్ మినిస్ట్రీ వీటన్నిటిని కూడా కేంద్రీకరించి కోఆర్డినేట్ చేస్తుంది కాబట్టి ఆయనకు కూడా తెలిసే ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామాలు మరియు అక్కడ ప్రజలకు ఈ యొక్క పోలీసు యాక్షన్ వలన ఏం జరగబోతున్నది, మరి మావోయిస్టులు వీళ్ళను షీల్డ్‌గా ఉపయోగిస్తారా? మరి కర్రెగుట్టల విషయంలో కూడా కర్రెగుట్టలకు ఆపరేషన్ చేశారు. కానీ అక్కడ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా అక్కడ ఒకసారి 37, 38 మంది సామూహికంగా ఎన్కౌంటర్ చేయబడ్డటువంటి సంఘటన తప్ప మిగిలినటువంటి ఏ అంశాలు కూడా బయటి ప్రపంచానికి తెలియదు. కాబట్టి అక్కడ ఏమి జరగబోతుంది అనబడేటువంటి అంశం అయితే చాలా ఆసక్తికరంగా మారింది. ఆ యొక్క అంశాన్ని తెలుసుకోవడానికి డే టు డే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకైతే అందుబాటులో విషయం రావచ్చు.